వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. సో నేను ఈ వీడియో మీకు ఇంపార్టెంట్ అనే చెప్తా, ఎందుకంటే చాలామంది ఇంటర్ తర్వాత నేను ఏం చేయాలి, మరి డిగ్రీ తీసుకోమంటారు, బీటెక్ చేయమంటారు, లేదంటే డాక్టర్, సిఏ ఇలాంటి అన్నీ ఉంటాయి కదా. చాలామందికి ఏం తెలియదు అసలు. అది చేస్తే నేనేం జాబ్ చేస్తా కూడా తెలియదు. ఈ వీడియో చూస్తే మీకు ఆ క్లారిటీ వస్తుందని నేను అనుకొని మీకోసం మీకు ఇది హెల్ప్ అవుతుందని ఈ వీడియో చేస్తాను. ఓకేనా, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఆఫ్టర్ ఇంటర్ తర్వాత, ఆఫ్టర్ 12th తర్వాత మ్యాక్సిమం ఏమేమి ఉంటాయంటే ఎంబీబీఎస్ ఉంటుంది, అది మీకు తెలుసు. బైపీసీ తీసుకొని ఎంబీబీఎస్ చేస్తారని. బీటెక్ ఉంటుంది, అది కూడా మీకు తెలుసు. ఎంపీసీ తీసుకొని బీటెక్ వేస్తారని. ఎంబీఏ ఉంటుంది, అది సిఈసి తీసుకొని చేస్తారు అనుకుంటా. సిఏ ఎంఈసి తీసుకొని సిఏ చార్టెడ్ అకౌంట్స్ చేస్తారు. డిగ్రీ కూడా ఎంపీసీ చదివిన వాళ్ళు చేస్తారు. మన ఎవరైనా సిఈసి చదివిన వాళ్ళు చేస్తారు. నేను తట్టుకుంటాను, ఎందుకంటే నేను బీటెక్ చేస్తాను కాబట్టి నాకు ఐఈసి సిఈసి అవి అని ఇక్కడ ఎంపీసీ, బైపీసీ, సిఈసి అది నాకు తెలియట్లేదు, మళ్ళీ ఇవి కూడా తెలియట్లేదు అనుకోకండి. నెక్స్ట్ ఎల్ఎల్బి చేస్తారు, అది లాయర్ కావాలనుకున్న వాళ్ళు అట్లా చేస్తారు. నెక్స్ట్ కొందరికి డిజైన్స్ అంటే చాలా ఇష్టం, డ్రాయింగ్స్, డిజైన్స్, అందుకే వాళ్ళు డైరెక్ట్ ఇంటర్ చేసి డిజైన్కి వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఫార్మసీ అంటే మనం గోళీలు తయారు చేసుడు, గవ్విగా మెడిసిన్ చేయడం, అది కూడా మీకు తెలుసు. ఎట్లయినా డిఫెన్స్, ఎన్డీఏ అది కూడా తెలుసు కదా మీకు. ఆర్మీ, పోలీస్ ట్రైనింగ్, ఆర్మీ ట్రైనింగ్, ఇంకా పైలట్ సంథింగ్ ఏదో ఎన్డీఏ ఉంటుంది, అది కూడా నాకు సరిగ్గా తెలియనప్పుడు తెలియదని చెప్తా, తెలిస్తే తెలుసు అని చెప్తా. సో నేను ఇప్పుడు ప్రతి ఒక్కటి మీకు ఎంబీఏ ఇలా ఏం కోర్సెస్ ఉంటాయి, అవి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి, మన జాబ్స్ ఏం చేసుకోవచ్చు అది చేస్తే, అట్లాంటి నేను మళ్ళీ మీకు సపరేట్ చెప్తా. సో ఫస్ట్ నేను ఎంబీబీఎస్ తీసుకున్నా, డాక్టర్. అది ఎట్లయినా మనం నీట్ ఎగ్జామ్ రాసి అది చేస్తాం కదా, అదొక 6 years అంతే. 6 years చేయాలి. ఫస్ట్ మనం 12th బైపీసీ తీసుకొని, కొందరు దాన్ని ఏమంటారు 10th + 12th ఒక దానిలోనే ఉంటుంది తెలుసా మీకు. 10th ఎగ్జామ్ లేకుండా 12th ఏదైనా సైన్స్ చదివిన వాళ్ళు డాక్టర్ కావచ్చు. ఫస్ట్ వాళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్ రాస్తారు. తర్వాత ఎంబీబీఎస్ ఒక 6 years వేసుకోండి, అన్ని ఇంటర్న్షిప్ 7 years అన్నీ వేసుకోండి. అలా ఎండి, ఎంఎస్ స్పెషలైజేషన్స్ ఉంటాయి, ఒక 3 years ఆప్షనల్. మళ్ళీ అలా కెరియర్ స్పెషలైజేషన్స్ ఎట్లుంటాయంటే జనరల్ మెడిసిన్ ఉంటుంది, సర్జరీ ఉంటుంది, డర్మటాలజీస్ అని ఉంటుంది, సో అది ఇవన్నీ ఉంటాయి. సో ఇది మన ఎంబీబీఎస్ చదవాలనుకున్న వాళ్ళకి ఇట్లా జాబ్స్ ఉంటాయి, ఇన్ని సంవత్సరాలు ఉంటాయి. ఒకవేళ మీకు నీట్లో సీట్ వస్తే, నీట్లో సీట్ రాకపోతే మనం ఏం చేయలేనా అంటే మీరు చేయొచ్చు. ఎట్లా అంటే బీఎస్ నర్సింగ్ చేస్తారు, బైపీసీ తీసుకున్న వాళ్ళు కూడా బీఎస్ నర్సింగ్, బీఫార్మడీ ఇట్లాంటివి చేస్తారు. బీఫార్మడీ అన్నా కూడా కొంచెం డాక్టర్ల కన్నా కొంచెం కింద, అసిస్టెంట్ డాక్టర్స్, ఇట్లా డ్యూటీ డాక్టర్స్ లాగా అట్లా చేస్తారు. వాళ్ళకి కూడా 6 years ఉంటుంది అనుకుంటా. వాళ్ళకు కూడా 6 years ఉంటుంది. 2 years ట్రైనింగ్, 4 years ఇది ఉంటుంది. వాళ్ళు కూడా చేయవచ్చు. ఓకేనా, మీకు నీట్లో లేదు నేను నీటే చదివి నేనే డాక్టర్ అయితే నీట్కి కూడా మనకి ఏజ్ లిమిట్ అని లేదు, ఇన్నిసార్లు రాసుకోవాలని కూడా లేదు. మీకు వచ్చే వరకు నీట్ రాసుకుంటూనే ఉండొచ్చు. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు బీటెక్ ఇంజనీరింగ్కి వస్తే చాలామంది ఎంపీఎస్సీ చేసిన వాళ్ళే బీటెక్లో జాయిన్ అవుతారు. మన స్టేట్ కాబట్టి ఎంసెట్ ఎగ్జామ్ రాసి వస్తారు. ఒకవేళ అది సెంట్రల్ అయితే జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ అట్లా రాస్తారు, అది మీకు తెలిసిందే. అది మన ఏంటిదంటే బీటెక్ 4 years ఉంటుంది. అది మొత్తం మనం ఏం చేయాలంటే క్యాంపస్ ప్లేస్మెంట్ అన్న వస్తుంది, జాబ్ రూల్ అంటే. మళ్ళీ అది మనకి
ఎంటెక్ అయినా చేయలేదు నేను జాబ్ చేయడం, నేను ఎంటెక్ కన్నా మాస్టర్స్ కన్నా ఎంబీఏ అయినా చేస్తా అంటే అట్లా కూడా వెళ్ళొచ్చు. అందులో స్పెషలైజేషన్ కోర్సెస్ ఏముంటాయి అంటే కంప్యూటర్ సైన్స్ సిఎస్సి ఉంటుంది, మెకానికల్ ఇంజనీర్, సివిల్స్, ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఐటీ, సిఎస్ఎం, ఏఐఎంఎల్, డేటా సైన్స్, చాలా ఇదే కాదు ఇంకెక్కువనే ఉంటాయి. అవన్నీ కోర్సెస్ అన్నట్టు బాగా డిమాండ్ ఉన్న కోర్సెస్ ఇప్పుడు నేను పెట్టినవి అయితే. మళ్ళీ అసలు నేను ఏం జాబ్ చేస్తా ఏది చదువుతాయి అని అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కావచ్చు, మీరు డేటా సైంటిస్ట్ అవ్వచ్చు, ఇప్పుడు మన ఏఐ ఇంజనీరింగ్ ఏఐ వస్తుంది కదా అట్లా కావచ్చు, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, డెవాప్స్ ఇంజనీరింగ్ అంటే వెనుక మన వెనుక ఏం జరుగుతుందో, ప్రొడక్ట్ మేనేజర్, గౌట్ ఇంజనీరింగ్, యూపీఎస్, పిఎస్సి అంటే గేట్ ఎగ్జామ్ కూడా మీరు రాసుకోవచ్చు థర్డ్ ఇయర్లో. మన బీటెక్ చేస్తే డిగ్రీ చేసిన వాళ్ళు కూడా రాస్తారు కావచ్చు, బట్ బీటెక్ చేసిన వాళ్ళైతే గేట్ ఎగ్జామ్ కూడా రాసుకొని వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ తెచ్చుకోవచ్చు. కానీ మీరు మంచి ఏఐ ర్యాంక్ వస్తే యూ డెఫినెట్లీ గెట్ గవర్నమెంట్ జాబ్ ఇన్ పిఎస్సిలో అండ్ ఇండియన్ ఆయిల్ అట్లాంటివి వస్తాయి. యూపీఎస్కైనా ప్రిపేర్ కావచ్చు. ఓకేనా, నెక్స్ట్ మనం ఇప్పుడు ఇది అంతా బీటెక్ సంబంధించింది. నెక్స్ట్ దానికి వెళ్దాం మీకు ఇది ఓకే అయితే. సో ఇప్పుడు ఎంబీఏ కొందరికి చాలా బిజినెస్ మైండ్ సెట్ ఉంటుంది, లేదు నేను బిజినెస్ చేసుకుంటా ఇదంతా నాకు కాదన్న వాళ్ళు ఎంబీఏ తీసుకుని బిజినెస్ చేస్తారు. అదొక 2 years ఉంటుంది, ఎనీ గ్రాడ్యుయేషన్ స్టెప్ బై స్టెప్ పాత అంటే 3 to 4 years గ్రాడ్యుయేషన్ ఉంటుంది. దానికి మనం జీమెట్ అన్న క్యాట్ అన్న ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తాం, అప్పుడు ఒక 2 years ఉంటుంది. ఎంబీఏ అనేది 2 years ఉంటుంది. తర్వాత కార్పొరేట్ జాబ్స్ అన్న ఓనర్ ఆఫ్ బిజినెస్ అన్న కావాలి. అందులో అంటే ఎనీ గ్రాడ్యుయేషన్ అంటే మనం డిగ్రీ అన్న బీటెక్ అన్న చేయాలి. ఇందులో అదంతా చేస్తేనే మళ్ళీ మనం బిజినెస్ మైండ్ సెట్కి పోతాం. అప్పుడు మళ్ళీ నువ్వు జీమెట్ గ్యాట్ రాసుకొని ఎంబీఏ చేసుకోవచ్చు. అంటే బీటెక్ తర్వాత నేను ఇందాక మాస్టర్స్ అట్లా అని చెప్పాను కదా, అదే ఇది. సో మీకు ఇప్పుడు ఇది అవసరం లేదనుకుంటా, బట్ ఓకే, మీకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు వేరే ఏమైనా చదువుకొని కూడా బిజినెస్ చేసుకోవచ్చు. డిగ్రీ లాంటిది అది తెలిసిన అయితే డిగ్రీ తీసుకొని చేస్తే బెటర్, బట్ ఓకే, దట్స్ యువర్ విష్. ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు సే ఎనీథింగ్ ఫర్ యూ. నెక్స్ట్ ఏంటి అంటే కోర్స్ ఏముంటాయి అంటే మార్కెటింగ్, ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్, హ్యూమన్ రిసోర్స్ అంటే హెచ్ఆర్ లాగా. నెక్స్ట్ సప్లై చైన్ మేనేజ్మెంట్, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇట్లాంటి బిజినెస్ అనాలిసిస్ ఇట్లా ఉంటాయి. అలా జాబ్ రోల్స్ ఏముంటాయి అంటే మార్కెటింగ్ మేనేజర్, ఫైనాన్స్ అనలిస్టిక్, ఇన్వెస్టర్, బ్యాంక్, హెచ్ఆర్, బిజినెస్ కన్సల్ట్. బిజినెస్ కొందరికి బిజినెస్ ఎట్లా చేయాలో తెలియదు కదా, వాళ్ళకి ఇట్లా చెప్పాలి, అదే బిజినెస్ కన్సల్ట్ అన్నట్టు. ఇదంతా ఓకేనా, ఇదంతా బిజినెస్ గురించే. మీకు ఒకవేళ బిజినెస్ కావాలి, జాబ్స్ ఇదంతా సాఫ్ట్వేర్ నాకు ఇది వద్దు అన్న వాళ్ళకి ఇది బెస్ట్. సో ఇది ఏంటంటే సిఏ ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ తీసుకోకుండా ఎంఈసీ తీసుకుంటారు చూడండి, అది వాళ్ళకే. వాళ్ళు చార్టెడ్ అకౌంట్స్కి వెళ్ళిపోతారు. వాళ్ళు ఒక 12th సిఏ ఫౌండేషన్ అనే 4 months ఉంటుంది. తర్వాత అది ఎగ్జామ్ కూడా రాస్తారు. వాళ్ళు రాసినాక 3 years ట్రైనింగ్స్ తర్వాత ఫైనలీ క్వాలిఫై అయ్యాలనుకో ఎగ్జామ్లో. కొందరు ఇంటర్లోనే ట్రైనింగ్ అంతా కంప్లీట్ చేసుకొని 2nd year అయిపోయినాక ఎగ్జామ్ రాస్తారు, సిఏ ఎగ్జామ్. నాకు చూసిన కాడికి, నా ఫ్రెండ్స్ చేసిన కాడికి ఆ సిఏ ఎగ్జామ్ రాస్తే వాళ్ళు క్వాలిఫై అయితే కోర్సెస్ తీసుకుంటారు, సో జాబ్ రోల్కి వెళ్ళిపోతారు. అంతే నాకు తెలిసిన కాడికి. ఇది అంత పెద్ద అది ఉన్నది. ఒక 12th చదువుతుంటేనే ఎవరైనా నార్మల్గా సిఏ ఫౌండేషన్ తీసుకొని అంటే సిఏ ట్రైనింగ్ తీసుకొని ఎగ్జామ్ రాసి అలా ఎగ్జామ్ రాస్తే వాళ్ళ క్వాలిఫై అయితే వాళ్ళ కాలేజ్ జాయిన్ అయ్యి వాళ్ళకి నచ్చిన స్పెషలైజేషన్స్ కోర్స్ చేయడం అట్లా జాబ్లో జాయిన్ అవుతారు. అంతే సిఏ గురించి ఇంతే. ఓకేనా, సో ఇప్పుడు మళ్ళీ జనరల్ డిగ్రీ
ఇప్పుడు ఎవరైనా అంటే బీటెక్ అన్న డిగ్రీ అని చూజ్ చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు నేను డిగ్రీ గురించి కూడా చెప్పాలి కాబట్టి అలా బీఏ, బీఎస్, బీకామ్ ఇట్లా ఉంటాయి అన్నట్టు. అదొక 3 ఇయర్సే. అది కొన్నిటికైతే యూనివర్సిటీ ఎంట్రన్స్ తోటే పోతారు, కొందరు ఏదో అప్లై చేస్తారు. ఏంటిదంటే దోస్త్ అప్లై చేసి వెళ్ళిపోతారు వాళ్ళు అట్లా. అది 3 ఇయర్స్ సేమ్ మన బీఎస్సీ, బీకామ్ ఇట్లా అన్నీ ఉంటాయి. 3 ఇయర్స్ తర్వాత వాళ్ళు ఒకవేళ పీజీ అన్న, సివిల్ సర్వీస్ కన్నా, గవర్నమెంట్ జాబ్స్ కన్నా ప్రిపేర్ అవుతారు. నెక్స్ట్ అందులో కోర్సెస్ ఏముంటాయంటే బీఏ అంటే హిస్టరీ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, పొలిటికల్ సైన్స్ ఉంటుంది. అదే బీఎస్సీ అని అనుకో, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. అదే బీఎస్సీలా మళ్ళా బయాలజీ, బయోటెక్నాలజీ అంటే. అదే బీకామ్ అయితే అకౌంటింగ్, కస్టమర్. బీబీఏ అయితే బిజినెస్ అడ్మినిస్ట్రేటింగ్. బీసీఏ అంటే కంప్యూటర్ అప్లికేషన్స్. బీఏ ఎడ్యుకేషన్ అంటే టెక్నిక్స్, జెనరలైజెస్ ఇట్లా. బీఎస్ నర్సింగ్ ఇట్లా ఉంటాయి. జాబ్ రోల్స్ కూడా దాన్ని బట్టి గవర్నమెంట్ ఆఫీస్, టీచర్స్ అన్నీ మీరు అన్నిటికి ఎలిజిబుల్ అవుతారు. సో ఇది డిగ్రీ గురించి. మీరు ఫస్ట్ తెలుసుకోండి, ఏదైనా ఫస్ట్ క్లారిటీతో మీరుంటే చేయొచ్చు. మళ్ళీ రిగ్రెట్గా ఫీల్ కావద్దు, అరే నాకు తెలుసుంటే బాగుండు, నేను ఇటు వెళ్ళేదాన్ని కావచ్చు అని రిగ్రెట్ చేయనట్టు ఫీలింగ్ ఉండొద్దు మీకు ఒకటి తీసుకున్నాక. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే చాలామంది లా అంటే ఇష్టం కదా, డైరెక్ట్ దాంతో 12th అయిపోయినాక 12th అది 3 ఇయర్స్ ఉంటుంది ఎల్ఎల్బి అనేది. లేదు నాకు బీఏ రావాల ముందట అంటే అది 5 ఇయర్స్. అది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, స్టేట్ లా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, క్లాట్ ఉంటుంది అట్లా. అది 12th తర్వాత ఎన్ని తీసుకోవచ్చు. అప్పుడు మీరు ఇట్లా ఇవి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే అప్పుడు మీకు కాలేజ్ వస్తుంది. అప్పుడు మీకు నచ్చిన కోర్స్ తీసుకొని మీరు ప్రొసీడ్ కావచ్చు జాబ్లోకి. అంతే. ఇది ఒక 3 ఇయర్స్ ఉంటుంది, అంటే 3 ఇయర్స్ ఉంటుంది, అంటే 5 ఇయర్స్ ఉంటుంది. అది మీరు కొంచెం మీకు ఇది కావాలంటే మీరు కొంచెం డీప్గా డీటెయిల్గా వీడియోస్ కూడా చూడండి, ఇంకా తెలిసిపోతుంది. అంటే నేను జస్ట్ మీకు పైన చెప్తాను, తెలియనప్పుడు చెప్పద్దు కదా. ఇది ఇవి ఉంటే ఇట్లుంటుంది మాత్రమే చెప్తున్నా ఇంటర్ తర్వాత. సో మీ ఇష్టం. కొందరికి డిజైన్స్, డ్రాయింగ్స్ కూడా ఇష్టం ఉంటాయి. సో వాళ్ళకైతే ఇది 4 ఇయర్స్. బీ డిజైన్, బీ ఆర్ట్స్ అని ఇట్లా ఉంటాయి. అది కూడా కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, స్టేట్ ఆర్ట్ ఎంట్రన్స్ అనేది. సో అది క్వాలిఫై అయితే మీకు కాలేజ్ వస్తుంది, ఆ కాలేజ్లో మీకు కోర్స్ తీసుకోవచ్చు. మీకే తెలిసి ఉంటుంది మీకు దేని మీద కోర్స్ కావాలా, ఫ్యాషన్ డిజైనా, గ్రాఫిక్ డిజైనా, అసలు ఏం కావాలో అది మీకు తెలిసి ఉంటుంది. యూఐ డిజైన్స్ చాలా ఉన్నాయి, బాగుంది ఇందులో. జాబ్స్ కూడా దాని రిలేటెడ్గానే మీరు ఇలా జాయిన్ అయితే మళ్ళీ అవే మీకు జాబ్స్ వస్తాయి ఇలా. సో ఇది కూడా చాలా అంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాటి మీద మీరు వెళ్ళిపోండి అని. ఇంట్రెస్ట్ లేకుండా ఏది పడితే అది చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు కదా. సో నేను అట్లానే మీకు అన్నీ చెప్తున్నా, మీ ఇష్టం. తర్వాత ఫార్మసీ. ఇదేంటి అంటే నాకు తెలిసిన కాడికి ఇది ఒక ఇంటర్ చేసి ఇది ఎంఎల్టీ వేసి కూడా కొందరు నార్మల్గా వేస్తారు. ఇప్పుడు ఈ ఫార్మసీ అంటే 2 ఇయర్స్ డి ఫార్మసీ ఉంటుందంట, 4 ఇయర్స్ బీ ఫార్మసీ ఉంటుందంట. దాన్ని కూడా ఫార్మసీ సెట్ ఎగ్జామ్ ఉంటుంది. సో మీరు ఇట్లా వెళ్ళొచ్చు ఇక. డ్రగ్ స్టోర్, హాస్పిటల్, రీసెర్చ్ ఏదైనా. తర్వాత కోర్స్ స్పెషలైజేషన్ చేయొచ్చు. అందులో కూడా ఏదో ఉన్నాయి ఇవన్నీ. సో మీ ఇష్టం ఇక, ఇది కూడా మీ ఇష్టం. నాకు సరిగ్గా తెలియట్లే ఇవన్నీ, బట్ ఫార్మసీ గురించి అంట. ఇది డిఫెన్స్. కొందరు డైరెక్ట్ నేను ఆర్మీ అవుతా, నేను నేవీకి పోతా, నేను ఎయిర్ ఫోర్స్కి వెళ్తా అని అంటారు 12 తర్వాత. వాళ్ళు కూడా ఇది గ్రేట్ ఛాన్స్. అదొక 3 ఇయర్స్ ఎన్డీఏ ట్రైనింగ్ ఉంటే తర్వాత మీరు ఒక ఇయర్లో ఐఎంఈ, ఐఎఫ్ఏ చేస్తారు. అలా మీరు కమిషనర్ ఆఫీసర్ సోల్జర్స్లా వెళ్ళిపోతారు. అప్పుడు మీకు అందులో కొన్ని కోర్సెస్ ఇస్తారు. ఆ కోర్సెస్ ఇచ్చిన బట్టే మీకు జాబ్ రోల్స్ కూడా వస్తాయి. సో మీకు నేవీకి వెళ్ళడం, ఎన్డీఏ, ఆర్మీ చేయడం ఇష్టం అంటే యూ కెన్ టేక్ ఇట్ దిస్. ఓకే. ఓకే
ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటా, మీకు ఒక క్లారిటీ తెచ్చింది నేను అనుకుంటాను. ఇంకా క్లారిటీ లేకపోతే తెలుసుకోండి, నా వీడియోస్ చూసాను కాదు, మీరు ఓన్గా తెలుసుకొని మీరు సెర్చ్ చేసి అప్పుడు మీరు తీసుకోండి. తర్వాత రీగ్రెట్గా ఫీల్ అయితే ఏం రాదు. సో ఇది చూసినా లేదు మాకు ఇంకా క్లారిటీ కావాలంటే ఓకే, బట్ కొంచెం సెర్చ్ చేసి ఒట్టిగా చెప్తే వినకండి, సెర్చ్ చేయండి, దాని మీద సెర్చ్ చేసి వెళ్ళి మీరు మంచిగా తీసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.